ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం 3D మ్యాక్స్‌లో ఫ్లోర్ ప్లాన్‌ని ఎలాగా ఇంపోర్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫైల్ మెనూ ఓపెన్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్‌లో మనం ఏం చేయాలంటే మన తాలూకా ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ లొకేషన్‌లోకి వెళ్ళి దాన్ని మనం ఓపెన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని మనం చేయాలి. సో అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లోర్ ప్లాన్ అనేది డ్రాయింగ్ ఫైల్ ఏమో డైరెక్ట్గా మనకి 3D మ్యాక్స్లోకి విత్ లేయర్స్తో సహితం మనకి ఇంపోర్ట్ అవుతుంది. సో ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే 3Dలో ఎలివేషన్ అంటే ఒక హౌస్ని ఎలివేషన్ చేసి మనం చూపించాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ టాప్ వ్యూలో Alt W అనేది మనం ప్రెస్ చేయాలి. సో Alt W అనేది మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ చెక్ బాక్స్ అనేది మనం తీసేసి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం వాల్ ఎలివేషన్ కోసం మనం చాలా కేర్ఫుల్గా ఏం చేయాలంటే మనం స్నాపింగ్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ స్నాపింగ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాక్ట్గా మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకొని మోడిఫైయర్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఫీచర్ని మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే 10 ఫీట్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ బాక్స్ టైప్ లాగా ఉంది. సో క్రియేట్ అని చెప్పి జామెట్రీలోకి వచ్చి బాక్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే బాక్స్ని మనం స్నాప్ తీసుకొని మూవ్ టూల్ క్లిక్ చేసుకొని మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హైట్ దగ్గర నేను 10 ఫీట్ అని మనం పెట్టుకుంటాం. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని షేప్లోకి వచ్చి లైన్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం స్నాపింగ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. అంటే డిపెండ్ ఆన్ ద డిజైన్ బట్టి మనం ఇక్కడ స్నాప్ టూల్ అనేది మనం వాడుకునే విధానం ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా మనకి తెలిస్తే సో మనం ఇక్కడ వాల్ తాలూకా ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం 3DX మ్యాక్స్లో మనం ఈజీగా ఎలివేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఒకసారి మనం 10 ఫీట్ అనేది ఇచ్చేసాం కాబట్టి మనకి అట్లాగది సెట్ అవుతుంది. సో అట్లాగే ఈ ఏరియాలో కూడా మనం ఇక్కడ ప్లస్ బటన్ షేప్ లైన్ ఇక్కడ లైన్కి అన్చెక్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎగ్జాక్ట్గా మనం లైన్ టూల్స్ని మనం స్నాప్ చేసుకోవాలి. ఓకే. అంటే మనకి ఎక్కడెక్కడ ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద షేప్ అనేది మనకు ఉంటుందో ఆ షేప్ అనేది ఏదైతే ఉన్నదో మనం ఎగ్జాక్ట్గా మనం జాగ్రత్తగా దాన్ని మనం స్నాప్ టూల్తో యూజ్ చేసుకొని మనం ఇక్కడ క్లోజ్ చేసి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మోడిఫైయర్లో ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ
స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇక్కడ తీసుకొని ఇక్కడ ప్లస్ బటన్ తీసుకొని లైన్ టూల్ తీసుకొని అన్చెక్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎగ్జాక్ట్గా మనం స్నాప్ టూల్ తీసుకొని సో చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం బేస్ చేసుకొని ఏదైతే మనకి బేస్మెంట్ అనేది డిపెండ్ అయి ఉన్నదో సో అది చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని ఆ పాయింట్స్ని కూడా మనం ఎగ్జాక్ట్గా మనం డిజైన్ చేసేటట్లాగా మనం ఇందులో తీసుకోవాలి. అంటే ప్రతి పాయింట్ కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే సో చాలా కేర్ఫుల్గా మనం ఇక్కడ స్నాపింగ్ అనేది మనం తీసుకొని సో ఎగ్జాక్ట్గా మనం ఎంత ఎగ్జాక్ట్గా మనం ఈ స్నాపింగ్ అనేది మనం తీసుకోగలుగుతామో సో అంత బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ ఈజీగా మనకి కలుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ మ్యాటర్ బట్టి సో ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా అవుట్పుట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్నాప్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేస్తే సో నాకు ఈ పార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం పార్ట్కి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ప్లస్ బటన్ తీసుకొని లైన్ టూల్ తీసుకొని ఇక్కడ అన్చెక్ అనేది మనం తీసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం స్నాప్ టూల్ని యూజ్ చేసుకుంటూ మనం ఎగ్జాక్ట్గా మోడల్ ఏదైతే ఉన్నదో ఆ మోడల్ మీద మనం ఎగ్జాక్ట్గా స్నాప్ టూల్స్ అనేది మనం పెట్టుకొని సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం మోడిఫైయర్లోకి వెళ్ళి సో మోడిఫైయర్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఈ పార్ట్కి వచ్చేసరికి సో ఈ పార్ట్ దగ్గర కూడా ప్లస్ సింబల్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి లైన్ అనే కమాండ్ తీసుకొని సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా స్నాప్ టూల్తో మనం ఏం చేయాలి దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం స్నాపింగ్ తీసుకొని సో మనం ఏం చేయాలంటే అకార్డింగ్ టు ద ఫ్లోర్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం స్నాప్ టూల్తో స్నాప్ చేసుకుంటూ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మోడిఫైయర్లోకి వెళ్ళి ఏం చేయాలి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ మనం ఇవ్వాలి. సో ఎక్స్ట్రూడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది మనకి ఆబ్జెక్ట్ తాలూకా డెప్త్ ఏవైనా మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఆ యొక్క కమాండ్ని మనం ఎలాగా ఉపయోగించాలి అనే దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనకి మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి ఆ షేప్కి మనం ఏం చేయాలంటే మనం ఎగ్జాక్ట్గా స్నాప్ టూల్స్ని మనం క్రియేషన్ చేసుకొని డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం ఎలివేషన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మోడిఫైయర్లోకి వెళ్ళి సో ఇక్కడ
ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ని మనం ఇస్తాం. సో ఎక్స్ట్రూడ్ ఇవ్వగానే ఇక్కడ మనకేమవుతుందంటే డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళి షేప్లోకి వెళ్ళి లైన్ తీసుకొని ఇక్కడ అన్చెక్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా మనం స్నాప్ టూల్ తీసుకొని సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా మనం స్నాప్ టూల్స్ని మనం పిక్ చేసుకొని ఆబ్జెక్ట్ని ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఈజీగా మనం క్రియేట్ చేయగలగాలన్నమాట. అంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మనం చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా మనం ఆప్షన్ని మనం తీసుకొని దాన్ని మనం డిజైన్ చేసుకోవడం అనేది మనకి రావాల్సి ఉంటుంది. అర్థమైందా? సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏ ఆబ్జెక్ట్ని మనం ఎలాగ క్రియేషన్ చేసుకోవాలి, సో దాన్ని మనం ఏ రకంగా మనం మనం పెట్టుకోవాలి అనేది ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్. అంటే మైన్యూట్గా మనకి ఎక్కడ నుండి ఎక్కడ వరకు మనకి కావాలో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ తాలూకా ఎలివేషన్ మనం చేసినప్పుడు ఆ స్నాపింగ్ పాయింట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ రోల్ అవుతుంది. మనం ఏదైతే వాల్స్ని మనం ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నామో సో వాటిని మనం మన తాలూకా డిజైన్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ని మనం ఇవ్వాలి. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూసారా ఇక్కడ ఒక చిన్నది ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను క్రియేట్లో జామెట్రీలో బాక్స్లోకి వెళ్ళి సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను స్నాపింగ్ తీసుకొని దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా మోడిఫైయర్లోకి వెళ్ళి ఇక్కడ నేను 10 feet అని పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ కూడా నాకు సేమ్ బాక్సే ఉన్నది. కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి నేను స్నాపింగ్ తీసుకొని ఇది బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం మోడిఫైయర్లోకి వెళ్ళి ఇక్కడ 10 feet హైట్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అట్లాగా లేదు. సో లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ అగైన్ షేప్ టూల్ తీసుకొని లైన్ తీసుకొని అన్చెక్ చేసుకొని సో మళ్ళీ మనం ఇక్కడ స్నాప్ టూల్తో ఇక్కడ మనం ఇలా ఏం చేయాలి, మనం ఎగ్జాక్ట్గా స్నాప్ టూల్తో ఆబ్జెక్ట్ని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని సో ఇక్కడ నాకు ఈ యొక్క టూల్ని మనం ఎలాగా క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనేది వాల్ని ఇక్కడ మనం స్నాపింగ్ తీసుకుంటూ ఇక్కడ నేను క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మోడిఫైయర్ కమాండ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మనం ఎక్స్ట్రూడ్ అని ఇస్తే ఆటోమేటిక్గా నాకు 10 feet అనేది మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసరికి మళ్ళీ అగైన్
లైన్ టూల్ తీసుకొని అన్చెక్ చేసుకొని, సో ఇక్కడ మనం జూమ్ చేసుకుంటూ మన అకార్డింగ్ టు ద ప్లాన్ బట్టి మనకి ఎక్కడెక్కడ స్నాపింగ్ అనేది మనకి రిక్వైర్డ్ అవుతుందో దాన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటూ ఫ్లోర్ ప్లాన్లో మనకి అకార్డింగ్ టు ద ప్లాన్, సో ఇక్కడ అకార్డింగ్ టు ద ప్లాన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ప్రకారం మనం ఈ స్నాప్ టూల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జాక్ట్గా జాగ్రత్తగా మనం దాన్ని స్నాపింగ్ తీసుకొని ఈ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ క్లోజ్ చేస్తాం. మోడిఫైయర్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ట్రూడ్ అని ఇస్తారు. సో ఎక్స్ట్రూడ్ అనగానే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ పార్ట్ మనకి అయిపోయింది. అట్లాగే ఈ పార్ట్ కూడా మనం ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి సో ఫైనల్గా మనకి అంటే ఫైనల్గా మనకి మొత్తం వాల్స్ అనేది రాదు, బట్ ప్లాన్లో ఏదైతే వాల్స్ ఉందో బేసిక్గా మనం ఆల్ట్ డబ్ల్యూ తీసుకుంటే అగైన్ మళ్ళీ మనం జూమ్ అవుట్లోకి వస్తాం. సో ఇక్కడ పెర్స్పెక్టివ్ వ్యూలో మళ్ళీ మనం ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ తీసుకుంటే సో ఇక్కడ వాల్స్ అనేవి మనం ఇక్కడ ఆల్మోస్ట్ మనం బేసిక్ లెవెల్ ఆఫ్ ద ఐటమ్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది మనకి జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్స్ అనేవన్నీ కూడా సపరేట్గా మనకు ఉన్నాయి. ఓకే, సో వీటిలన్నిటిని కూడా నేను కంబైన్డ్ చేయాలి, ఎందుకంటే నేను ఈ వాల్స్ అన్నిటిని కూడా ఫినిష్ చేయాలి కదా నేను. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక వాల్ మనం సెలెక్ట్ చేసుకోండి. వాల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద దాన్ని మార్చేసుకోండి. సో మార్చేసిన తర్వాత ఇక్కడ మోడిఫైయర్లో అంటే ప్రాపర్టీస్లో ఇక్కడ అటాచ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో అటాచ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకొని మనకి ఏవేవైతే మనం అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నామో జాగ్రత్తగా ఇక్కడ 1 by 1 మనం అటాచ్మెంట్ అనేది ఇక్కడ చేసుకోవాలి. సో దానివల్ల మనకేమవుతుందంటే మనం క్రియేట్ చేయాలనుకుంటున్న ఏదైతే ఉన్నదో అది ఈజీగా మనకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి సో ఇదంతా కూడా మనం ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో కనెక్ట్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ మూవ్ టూల్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, చూసారా. సో ఓవరాల్ ఆబ్జెక్ట్ అంతా కూడా మనకి ఇది కనెక్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంత చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేది మనం అంటే మౌల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ జామెట్రీ తాలూకా కలర్ని నేను మార్చుకుంటాను. ఎందుకనంటే నాకు ఇక్కడ ఎడ్జెస్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే 3D Maxలో F4 అనే కీని మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో తాలూకా లెవెల్ని మనం క్రియేట్ చేయాలన్నా, లేదు అంటే ఒక హెడ్ హైట్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఎడ్జెస్ అనేది లేదు, ఎందుకంటే మనం స్ప్లైన్ అనేది మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడ్జెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇందులోని ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎడ్జెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఎడ్జెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని, సో ఎడ్జెస్లో మనకి మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి.
సో ఇక్కడ ఏం చేయాలి మనం, స్లైస్ ప్లాన్ అనేది మనం తీసుకొని ఇక్కడ స్లైస్ ఆప్షన్ అనేది ఎనేబుల్లో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే జెడ్ కోఆర్డినేట్లో 3 ఫీట్ ఇస్తాను. ఓకే, సో అక్కడ నేనేం చేస్తానంటే స్లైస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను స్లైస్ అనగానే ఏమవుతుంది, ఆ ఏరియా స్లైస్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ 7 ఫీట్ దగ్గర పెట్టుకుంటాను. సో ఇక్కడ కూడా నేను స్లైస్ అనేది చేశాను. సో ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను, అక్కడ ఆపేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకేమైందంటే మనకి ఎక్కడైతే మనకి కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలోనే మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకి ఏమైందంటే ఇక్కడ మనకి స్లైసెస్ క్రియేట్ అయింది, చూసారా. సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఎడ్జ్ అనేది మనం తీసుకొని స్లైస్ ప్లాన్ అనేది మనం పెట్టుకుంటే ఈ స్లైస్ ప్లాన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ దీన్ని నేను 3 ఫీట్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు డౌన్ అయింది చూసారా. సో ఇక్కడ స్లైస్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ నేను మళ్ళీ 7 ఫీట్ పెట్టుకొని ఇక్కడ స్లైస్ అనేది పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం, అకార్డింగ్ టు ద ఫ్లోర్ ప్లాన్ మనం దీంట్లో పాలిగాన్ తీసుకొని ఇక్కడ విండో ఇచ్చాడు కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం, ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా ఆల్ట్ పట్టుకొని రొటేట్ చేసి, సో ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ మనం మరొక కంట్రోల్ పట్టుకొని ఫేస్ని మనం సెలెక్ట్ చేస్తే ఈ రెండిట్లకి ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్రిడ్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో బ్రిడ్జ్ అనే ఆప్షన్ని మనం తీసుకోవాలి. ఓకే, సో అలాగే ఇక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ బ్రిడ్జ్ అనేది అయిపోతుంది. సో చూసారా, ఇక్కడ కూడా సేమ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఈ రెండు సెలెక్ట్ చేసి బ్రిడ్జ్ అని ఇవ్వాలి. అలాగని ఒకేసారి సెలెక్ట్ చేసి ఇవ్వలేము, ఎందుకనంటే బికాజ్ ఇక్కడ సపరేట్ పార్ట్స్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనకి కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్క పార్ట్లోని మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు చూడండి ఇది డోర్, ఇది సో డోర్ దగ్గర డోర్ పార్టే మనం తీసుకోవాల్సి ఉంటుంది, అర్థమైందా. సో డోర్ దగ్గర డోర్ పార్టే మనం పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్రిడ్జ్ అని ఇచ్చాను చూసారా. మరి అంటే అకార్డింగ్ టు ద ప్లాన్ మనకి ఏదైతే ఉందో అలాగే మనం చేసుకోవాలి, అర్థమైందండి. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనం బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఏంటంటే ఒక రెండు పాలిగాన్ ఆబ్జెక్ట్స్ మధ్యన మనం ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ నేను బ్రిడ్జ్ అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఇలా అవుతుంది. ఓకే, సో అందుకనే మనం ఇక్కడ ఏం చేయాలంటే, సో మనకి ఇక్కడ ఏది రిక్వైర్డ్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకొని అట్లాగే ఇక్కడ కూడా నేను ఏం చేశాను, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను బ్రిడ్జ్ అని ఇస్తాను. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఒకేసారి మనం మెష్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ డోర్ ఉంది కదా, సో డోర్ ఉన్న దగ్గర ఏం చేస్తామంటే మనం అట్లాగా మనం చేయడానికి లేదు. సో కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ చూడండి ఇది ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే
టాయిలెట్ రూమ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ ప్రొసీజర్ వేరే ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీజర్ కాకుండా ఇక్కడ మనకి డోర్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆల్ట్ పట్టుకొని సో ఇక్కడ మనం ఇలా తీసుకొని ఇక్కడ నేను బ్రిడ్జ్ అని చెప్తాను. సో అక్కడికి ఆ పార్ట్ మనకి అయిపోయింది, రైట్. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది విండో కాబట్టి సో ఇక్కడ ఈ ఫేస్ సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని బోత్ సైడ్స్ తీసుకొని తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పార్ట్ మనం తీసుకొని సో ఈ పార్ట్ అనేది మనం తీసుకొని ఇక్కడ బ్రిడ్జ్ అని పెట్టాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ విండో ఉన్నది కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఈ రెండు ఫేసెస్ని మనం సెలెక్ట్ చేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ని నేను ఇస్తాను. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది కూడా ఇక్కడ విండో కాబట్టి ఈ ఫేస్ని మనం సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ కూడా మనం ఆపోజిట్ సైడ్లో మనం కంట్రోల్ పట్టుకొని ఈ ఫేసెస్ ఏదైతే ఉంటుందో ఈ ఫేసెస్ని మనం బ్రిడ్జ్ చేయాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇది కూడా మనకి టాయిలెట్ రూమే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డోర్ అనేది మనం ఇక్కడ పెట్టుకొని ఇక్కడ బ్రిడ్జ్ అని పెట్టుకోండి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ మనం డోర్ ఇచ్చాం చూసారా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఫేస్ని అలాగే దానికి ఆపోజిట్లో ఉన్న ఫేస్ ఏదైతే ఉన్నదో ఆ ఫేస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం బ్రిడ్జ్ అనేది మనం ఇవ్వాలి. ఇక్కడ చూడండి మనకి ఏంటైంది, మనకి బార్డర్ ఏదైతే ఉన్నదో మనకి కరెక్ట్గా మనకు అక్కడ క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఫేస్ మనం తీసుకొని బ్రిడ్జ్ అని. సో ఇక్కడ బ్రిడ్జ్ అనేది మనకు అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో చూసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ పాలిగాన్ తాలూకా షేప్స్ ఏవైతే ఉంటుందో మనకి ఇక్కడ కంబైన్డ్ అయిపోవడానికి కానీ లేదు అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని మనం కంబైన్డ్ చేసుకోవడం మనకి జాగ్రత్తగా అన్ని రూమ్స్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి సో ఈ ఫేస్ని అలాగే మళ్ళీ మనం ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఈ ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ నేను మళ్ళీ కంట్రోల్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఇలా పట్టుకొని బ్రిడ్జ్ అనేది మనం చేసుకోవాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, మనం సో ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్లోకి వచ్చినప్పుడు సో ఇక్కడ కూడా సేమ్ మనం డోర్ కాబట్టి సో ఈ బోత్ సైడ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే డోర్ ఏవైతే ఉన్నాయో ఆయా వాటి దగ్గర మనం సో కంప్లీట్గా మనం బ్రిడ్జ్ అనేది మనం పెట్టుకోవాలి. సో బ్రిడ్జ్ అనేది మనం తీసుకున్న తర్వాత
సో మరి ఇంకెక్కడైనా మనకి గ్యాప్స్ ఉండిపోయినాయా అనేది ఫస్ట్ మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకనంటే డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఈ హౌస్ తాలూకా మోడల్ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నేను బ్రిడ్జ్ అనేది చేసేస్తే సో ఫైనల్గా నాకేమవుతుందంటే ఇక్కడ డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి నాకు ఒక లుక్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క ఆబ్జెక్ట్కి ఇక్కడ ఎడ్జ్ అనేది నేను మళ్ళీ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్లైస్ ప్లాన్ ఆన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే 5 feet దగ్గర ఒక స్లైస్ ప్లాన్ పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను ఇక్కడ స్లైసింగ్ అనేది పెట్టుకొని ఇది ఆపేసి పాలిగాన్ తీసుకుంటాను. ఓకే, సో పాలిగాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే ఈ 2 ఫేసెస్ని కంట్రోల్ పట్టుకొని ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కంట్రోల్ పట్టుకొని వీటిని మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నాకు బ్రిడ్జ్ చేయడానికి నాకు ఈజీ అవుతుంది. సో ఈ పార్ట్ అయిపోయింది చూసారా. సో అలాగే ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఎక్కడైతే మనకి టాయిలెట్ రూమ్ ఉన్నదో ఆ ఏరియాలో మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సో చాలా జాగ్రత్తగా మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రిడ్జ్ అనేది మనం చేసుకోవాలి. రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఓవరాల్గా నాకు కావలసిన వాల్ తాలూకా అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే వాల్ తాలూకా ఎలివేషన్ అనేది మనం ఎట్లాగా చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.